సో యథావిధిగా ఎన్నికల సర్వే అయితే మనం నిర్వహిస్తున్నాం. అదే అందులో భాగంగా కూడా ఇక్కడ వీకోట అనే మండలానికి మనం ఇచ్చేస్తున్నాం ప్రత్యేకంగా. అందులో చాలామంది ప్రజల యొక్క నాడు ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ అనేక మంది ఆటో కార్మికులు ఇక్కడ ఉన్నారనమాట. సో వాళ్ళుగా ఒకే కంఠం అనేది ఎత్తుతూ ఉన్నారు. ఎవరు వచ్చినా సరే ఫ్రీ బస్సులు అనేది ఉంచొద్దు, ఎందుకంటే మాకు చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం కూడా బాగుపడదు, అది ఫ్రీ బస్సులు తీసేస్తేనే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఒకసారి చూద్దాం వాళ్ళ మాటలో ఏ విధంగా ఉందో ఏందనేది. ఏందా చెప్పనన్నా? తమిళనాడు, కర్ణాటక అన్నిటిలో ఫ్రీ, అన్ని స్టేట్లలో ఫ్రీ పెట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మా స్టేట్కి మాకు పెడితే మాకు వచ్చేది ఒక సీరియల్ సార్. సంపాదించేది 200, 300 ఫ్రీ పెట్టేస్తే మాకేం రాదు సార్. దానివల్ల ఫ్రీ పెట్టకుండా ఉంటే మంచిది సార్. ఎవరైనా రాని ఫ్రీ పెట్టకుండా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి రాని, చంద్రబాబు నాయుడు అయినా రాని ఫ్రీ పెట్టకుండా ఉంటే మా కడుపు మీద కొట్టకుండా ఉంటే బాగుంటుంది. అంతే సార్. ఫ్రీ బస్సులో పెట్టకూడదు. ఫ్రీ బస్సులు పట్టుకున్నా ఉంటే మాకు ఏదో ఇక్కడ నడుస్తుంది. ఫ్రీ బస్సులు పడితే మేము కూడా బెంగళూరుకు మాది వెళ్ళిపోవాల్సి పడుతుంది. సార్ మీరేమంటారు? ఫ్రీ బస్సులు కాకుండా ఏదన్నా ఛార్జీలు తగ్గించి మహిళలకి ఏదైనా ఇస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇందాక ఇక్కడ మాట్లాడుకుంటున్నారు, ఆ విధంగా ఏదన్నా మీ అభిప్రాయం ఉందా? అదే సార్, ఫ్రీ బస్సులు లేకుండా ఆటో వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఫ్రీ బస్సులు ఉండకూడదు, ఫ్రీ అనేది ఉండకూడదు. రైట్, థ్యాంక్ యూ. అదనమాట వాస్తవానికి ఇక్కడ అనేక మంది కార్మికులందరూ కూడా ఈ ఫ్రీ బస్సులు అనేది లేకుండా పెడితే బాగుండు గవర్నమెంట్ ఏదో వచ్చింది అని కూడా చెప్తున్నారు. ఏమన్నా ఇక్కడ వచ్చేదే మహిళలు సార్. మహిళలకే ఫ్రీ పెట్టేస్తే మేమేమి బయట వెళ్ళిపోతారు. ఫ్రీ బస్సు కాకుండా ఏదైనా ఛార్జీలు అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఛార్జీలు కావాలంటే తగ్గించుకుంటే సమస్య లేదు సార్. ఫ్రీ బస్సులు అనేది ఇచ్చేస్తే మా కడుపు మీద కొట్టినట్లు ఉంటుంది. చాలా మంది ఇక్కడ చూడండి చాలా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళంతా రోడ్డు పాలు పడతారు సార్. రైట్, అదనమాట. వీకోట మండలంలో ఉన్నటువంటి ఆటో కార్మికులు కూడా చాలా మంది వాళ్ళు వ్యక్తం మనకు తెలియజేశారు. అంటే ఫ్రీ బస్సు అనేది ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఏ గవర్నమెంట్ వచ్చినా కొంచెం శ్రద్ధ తీసుకుంటే బాగున్నటువంటి అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేశారనమాట. సో అదేవిధంగా టికెట్కి సంబంధించి కూడా కొంచెం తగ్గిస్తే బాగున్నటువంటిది, మరీ ఫ్రీ అనేది కాకుండా పెడితే బాగుందని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ సర్వే జరుగుతూ ఉందన్నమాట. అంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఎందుకని సార్? వానికి ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఉన్నది, సీనియారిటీ ఉండదు. ఇప్పుడు ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు మంచి చెడు వెనుక ముందు ఆలోచిస్తారు. దాన్ని ఇంకా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఉపాధి హామీ పనులు కానీ జరుగుతాయి కూలీలు చేసుకునే వాళ్ళకి. ఆయన వస్తే బాగుంటుంది. మాకు మారితే బాగుంటుంది అంటాం. మారితే బాగుంటుంది. ఆంధ్ర రాష్ట్రానికి సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అది వాళ్ళ అదృష్టం. ఎవరు మంచిది చేస్తున్నారో వాళ్ళు వస్తారు అంతే. ఎవరు మంచిది చేస్తున్నారో ప్రజలకంతా వాళ్ళు మనుషుల దృష్టిలో ఉంటారు వాళ్ళు అంతే. మేము చెప్పాల్సిన మాట లేదు అంతే. లేదు, అది ఎంత మనసులో ఉంటుంది. ఎవరు మంచిది చేసినారో అని చెప్పి మనసులో ఉంటుంది, అది బయట పెట్టుకున్నది ఇది లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? రాండి సార్, ఎవరు వచ్చినా మనం ఏం సార్ చెప్పేది, మన చేతిలో వేసేది వేస్తామా? ఇద్దరు వచ్చినా మంచిదే. ఎవరో గెలిచేది. ఇద్దరు ఎట్ట వస్తారన్నా? ఏదన్నా ఎవరైతే బాగుంటుందని అభిప్రాయం అంతే. మనం అది చెప్పేకలే కదా. ఎవరు వచ్చినా బాగుంటాయి. ఈయన వచ్చినా మంచిదే. ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ చేసి ఉన్నాడు, మంచిది. ఇంకా ఆయన వచ్చినా కొత్తగా ఇంకా అన్ని డెవలప్మెంట్ చేస్తాడు అంతే సార్. మనది ఏముంది ఇంకా. సరే, మనలో మన మాట మారితే బాగుంటుంది అంటారా? ఇప్పుడున్న గవర్నమెంటే కంటిన్యూ అయితే బాగుంటుంది అంటారా? ఇప్పుడు ఉండేది ఇది అవుతుంది ఇప్పుడు అంతేనా? వస్తున్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో వస్తే బాగుందని మీ అభిప్రాయం? చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకంటే డెవలప్మెంట్ లేదండి. డెవలప్మెంట్ లేదని వల్ల చంద్రబాబు వస్తే బాగుంటుంది. జగన్కు డెవలప్మెంట్ లేదు. మొత్తం డబ్బులు వేయడము, 2000 వేయడము, దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి చంద్రబాబు వస్తే బాగుంటుంది. గవర్నమెంట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అక్క మీకు? సార్ నాకు తెలియదంతా చెప్పేకి. తెలుగు చెప్పాలంటే సీఎం ఎవరు వస్తే బాగుంటది సార్? ఎవరు వచ్చినా మా కష్టాలు తప్పేలే, కష్టపడేది తప్పేలే, తినేది తప్పేలే, ఇట్లా రోడ్డు మీద బతికేది తప్పేలేదు. ఎవరు వచ్చినా అంతే కదా సార్ మనకి. చెప్పండి, నాకు ఒకసారి ఇల్లే లేదు. నాకు తెలిసిన ఇన్ని ఏళ్ళు ఇంకా నేను నెమ్మదిగా నిలిచి కూడా నాకు ఇల్లే లేదు. ఇప్పుడు నాకు నిజంగా చెప్తాను, నేను ఇల్లే లేదు సార్ నాకు. అందుకే ఎవరు వచ్చినా మన కష్టం తప్పేలే, కష్టపడే తప్పే, తినేలేదు, అయ్యలేదు అంతా. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అక్క? ఏది వచ్చినా మన బాధ మనకు తప్పేదన్నా.
అంతే మన బాధలు మనకి ఇదే. మన బాధలు ఎప్పుడూ ఇదే కదా, మనం బాధలు పడుతూ ఉన్నామా. ఈ రోడ్డు పైన మేము బాధలు పడి కూకొని ఉన్నాము. ఈ బుట్లో 5-6 నెలలుగా మేము ఈ బాధలు పడి ఇప్పుడు దాంట్లో కూకొని ఉన్నాము. అంతేనా, ఎవరు వచ్చా మన బాధలు మనకే కదా. మన బాధలు మనకే, ఎవరు వచ్చినాను మన బాధలు తప్పేలే. మనకి ఎవరు వచ్చా మన మొత్తానికి ఎవరు వచ్చినా తప్పేది లేదంట. ఎవరు కావాలంటావా? నేను ఎవరు కావాలని చెప్పలే, ఎవరు వచ్చినా మంచిదే. ఇతర రాష్ట్రంలో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మా అభిప్రాయం కూడా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే జగన్ అన్న వచ్చిన ఫస్ట్ సంవత్సరమే ఎవరి ఇయర్ జనవరి 1కి జాబ్ క్యాలెండర్ అన్నారు. 4 సంవత్సరాలు కంప్లీట్ 5వ సంవత్సరం రన్నింగ్ అవుతా ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా డిఎస్సి అభ్యర్థులకు ఒక్క పోస్ట్ ఇచ్చింది, కానీ ఒక నోటిఫికేషన్ నామకే వాస్తుగా నోటిఫికేషన్ ఇచ్చినారు. ఇమీడియట్గా అది రద్దు చేసినాడు. ఎక్కడ జగన్ అన్న వచ్చి ఎక్కడ మాట నిలబడుకున్నారనేసి నేను అడుగుతా ఉన్నాను. జగన్ అన్న వస్తే జాబ్ వచ్చినట్లే అన్నారు. కానీ ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు వచ్చిందన్న, జాబ్ క్యాలెండర్ అని డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు. ఇంకా ఇప్పుడు వచ్చే కొందరికి అది కూడా రద్దు అయిపోయింది. సో జగన్ అన్న వచ్చి మాట మీద నిలబడుకోలేదు. ఈ ఒక్క విషయంలో మాత్రము చంద్రబాబు నాయుడు వస్తే 60 రోజుల్లోనే జాబ్ క్యాలెండర్ ఇస్తాం, 60 రోజుల్లోనే మెగా డిఎస్సి పెడతామనేసి హామీ ఇచ్చినాడు మన కుప్పంకి వచ్చినప్పుడు. కాబట్టి మేము ఎక్కువ వచ్చిందన్న చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది అని కోరుకుంటాను. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? సార్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అంటున్నాను. మా ఆశ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మా ఆశ సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు, పాపం పేదవాళ్ళు కూలి పని చేస్తున్న వాళ్ళు ఇదంతా 5 రూపాయలు క్యాంటీన్ తింటాండ్రి. అట్లా అది ఈయన వచ్చి కడుపు తినడానికి భోజనం కూడా ఎత్తేసినాడు. పాపం పేదలు కదా చాలా కంట్లో నీళ్ళు తెప్పించినాడు. అలాగే నెక్స్ట్ కన్నా మన ఆంధ్రప్రదేశ్ కన్నా చంద్రబాబు నాయుడు కన్నా రాకపోతే ఈ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఏమీ ఉండవు సార్, క్లీన్గా దోచుకునేస్తాడు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇంకా ఇంకేం ఉండవు. నెక్స్ట్ చంద్రబాబు వస్తే కన్నా పాపం వీళ్ళకి ఆటో డ్రైవర్లకి యూనియన్కి మళ్ళీ పెట్రోల్ డీజిల్ చూసుకుంటే కూడా ఎక్కువ పెరిగిపోయినాయి. పాపం వీళ్ళకి ఆటో డ్రైవర్కి ఏమీ క్లీన్గా మిగులుతాంలేదు. ఈసారి కన్నా చంద్రబాబు వస్తే కంపెనీలో సైన్ అయిన నా అభిప్రాయం. కంపెనీలో వచ్చి ఉద్యోగాలు ఇస్తాను మాటిచ్చినాడు. మళ్ళీ అలాగే ఇంకా అవి కాకుండా ఇంకా ఎన్నెన్నో హామీలు పెట్టినాడు. పింఛన్ 3000 ఉండేదాన్ని 200 ఉండేది, దాన్ని 2000 చేయని మహా ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కింది సార్. మళ్ళీ అలాగే ఇప్పుడు ఆ 3000ని 4000 చేస్తాను కూడా చెప్తున్నాడు. కన్ఫామ్గా చేసి చూపిస్తాడు. మళ్ళీ అన్నా క్యాంటీన్ ప్రారంభం చేసి కన్ఫామ్గా వీళ్ళందరికీ భోజనం పెట్టేట్లు చేస్తారు. జై హింద్. ఏం పెదనైనా ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? చెప్పేది ఈ సీఎం అయినా ఆ సీఎం అయినా సౌంగా రైతులు సూతిగా ముంచేసి రైతు బాగుపడాల. రేట్లు ఎక్కించి ఛార్జీలు ఎక్కించి బస్ ఛార్జీలు 3 కితాలో, కరెంటు బిల్లులు 5 కితాలు 6 కితాలో ఏమి తక్కువ ఉంది రైతుకి. శుద్ధంగా మన రాయలసీమలో రైతులు ముంచే కేరుబడిన వాళ్ళు అందరూ ఇంకేం రైతు కూడా బాగుపడింది. ఏమిలే వ్యాపారస్తులు బాగున్నారు, అందరూ బాగున్నారు. రైతుల పని అయిపోయింది. నీళ్ళు ఇస్తామండ్రి కాలువకి చేసి ఒక సుక్కు నీళ్ళు లేకుండా అవసరం పడుతున్నాం. తాగేకి నీళ్ళు బోర్లంతా నిలిచిపోయింది. నేను రైతు మార్కెట్కి పోయినా చూడి కావాలంటే చూపిస్తాను. ఎవరు రావాలంటావు ఏంది మొత్తానికి? నాకు తెలిసి చెప్పాలంటే జనసేన వస్తే వీళ్ళిద్దరూ పొడిచి వాడగానే వస్తే రాజ్యం బాగుపడుతుంది. అంతవరకు బాగుపడేది. థ్యాంక్ యూ.